మిస్టర్, నీకు ట్రాఫిక్ రూల్స్ తెలియవా? తెలీదు. మీరు బోధిస్తే తెలుసుకుంటాను. చెప్పండి. ఏ వెహికల్ అయినా సరే మేము స్టాప్ అంటే ఆగాలి, గో అంటే వెళ్ళాలి. ఈ రెండు విషయాలు చిన్నప్పుడే మా లెక్కల మాస్టర్ చెప్పేశారు. ఇంకేదైనా ఉంటే చెప్పండి. ఏ తమాషగా ఉందా? అవును, నేను ప్రేమ గారిని కదండి. నేనేం చెప్పినా తమాషగానే ఉంటుంది. ప్రేమ గార్డా అంటే ఏమిటి? మీరు హోమును కాపాడే గార్డ్, హోమ్ గార్డ్. నేను ప్రేమను కాపాడే గార్డ్, ప్రేమ్ గార్డ్. రూల్స్ వ్యతిరేకంగా నడిచిన చాలక ఈ తిక్క వేషాలు కూడా వేస్తున్నావా? నీ మీద కేసు బుక్ చేస్తే నీ తిక్కంతా వదిలిపోతుంది. పేరు చెప్పు. మాధవి. నేను అడుగుతున్నది నా పేరేమిటని కాదు, నీ పేరేమిటని చెప్పు. నీ పేరేమిటి? మన్మథ కుమార్. అడ్రస్ ఇస్తా, రాసుకోండి. ప్రేమ్ నగర్ కాలనీ, కౌగలింతలపేట, ముద్దు ముచ్చట జంక్షన్. ఇలాంటి అడ్రస్ ఈ ఊళ్ళో ఎక్కడ ఉన్నట్లేదే. ఇది నేనుంటున్న అడ్రస్ కాదు మేడం, నా ప్రియురాలతో నేను ఉండాలనుకుంటున్న అడ్రస్. 93. ఏమిటి 93? మీ అందానికి నేను వేస్తున్న మార్కులు. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. షట్ అప్. నువ్వెవరివో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నేనెవరినట? నువ్వా? క్రాక్ మాస్టర్ జనరల్. అంటే నేను మెంటల్ గాడినే. అందుకే నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. మరోసారి ఇలా పిచ్చి పిచ్చి వేషాలేసావో నిన్ను పోలీస్ స్టేషన్ కాదు, పిచ్చాసుపత్రికి తీసుకెళ్తాను. జాగ్రత్త, బీ కేర్ఫుల్. బట్ యు ఆర్ టూ బ్యూటిఫుల్. షట్ అప్. ఓహ్, 93 మార్కులు ఏం కర్మ. 100కి 125 మార్కులు వేయవచ్చు. హలో, పోలీస్ స్టేషన్? రేడియో స్టేషన్ కాదయ్యా, పోలీస్ స్టేషన్. మా ఎస్ఐ గారా? ఆయన అత్తారింటికి హైదరాబాద్ వెళ్తే తీవ్రవాదులు ఆయన ఎత్తుకుపోయారు. నేను ఎస్ఐని కాకపోయినా మా డిఐజీ దొరగారంతా తెలివితేటలున్న అప్పనపిల్లి ఆంజనేయుల్ని హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. మీ పెరట్లోకి పావు వచ్చిందా? ఓ వ్యాన్ తో పోలీసులు పంపించాలా? బూరా వదరానిక? ఏం వాళ్ళతో బూరాలు కూడా పంపించమంటావా? పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత చీప్ అయిపోయిందయ్యా మీ అందరికీ. ఇంతకంటే బజార్లో బఠానీలు అమ్ముకు బతకడం బెటరు. చూడండి బాబు, గవర్నమెంట్ వాళ్ళు మాకు లాఠీలు ఇచ్చి డ్యూటీలు చేయమన్నారు, కానీ నాగస్వరాలు ఇచ్చి నాగిన్ మ్యూజిక్ వాయించమని చెప్పలేదయ్యా. ఫోన్ పెట్టాయి. ఏమిటే నువ్వు పెట్టావా? అయితే నేనే పెట్టేస్తున్నాను. ఇచ్చే ఏదో బతుకు. ఏటండి అక్కడ టపా టపా టైప్ చేస్తుంది టైపిస్ట్. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ లవ్ లెటర్ ఇచ్చిరా. ఏదో పోలీస్ స్టేషన్ అండి. బలాడివయ్యా, ఆవిడేం పరాయాడది కాదు, మా ఆవిడే. ఇంట్లో చిన్న గొడవ వచ్చి హోమ్ వదిలి గార్డ్ అయిపోయింది అంతే. వెళ్ళు, ఈ లెటర్ ఇచ్చిరాపు. అలాగేనండి మేడం. లవ్ లెటర్ మీ ఆయన గారే ఇచ్చారండి. మా ఆయన? అవునండి. ఎవడా రాస్కల్? బయట నిలబడ్డారండి. అరుగో. ఎంత ధైర్యం నీకు? వస్తున్నాను. ఏమిటమ్మా, ఏమైంది? ఎవడో రాస్కల్ నాకు లవ్ లెటర్ రాశాడా? లవ్ లెటర్ రాశాడా? ఎవడా రాస్కల్? ఎక్కడ వాడు? బయటకు రావడం చూసి పారిపోయాడు. పారిపోయాడు కనుక బతికిపోయాడమ్మా. ఈసారి వాడు కనిపిస్తే వాడిని లాకప్ లో పెట్టు, వాడి కోళ్ళ కొట్టి చేతిలో పెడతాను. నగరంలో నారీమణికి నా ప్రేమాభివందనాలు. ఏ మిస్టర్, ఆ రోజు నువ్వు నట్టు లూజ్ క్రాక్ అని వదిలేస్తే నిన్న నాకు లవ్ లెటర్ రాస్తావా? ఎంత ధైర్యం నీకు? లవ్ స్ట్రాంగ్ గా ఉంటే ఎలాంటి వెదవకైనా ధైర్యం ఆటోమేటిక్ గా వస్తుంది. షట్ అప్. బాగుంది, ఇంకొకసారి చెప్పండి మేడం. ఏ మిస్టర్, నేనెవరినో తెలుసా? ఐఎమ్ హోమ్ గార్డ్ కమ్ టైపిస్ట్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. మీరెవరో తెలిసే లవ్ లెటర్ పంపించాను. మీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నాను, తెలుసుకున్నాను. మీరు నాకు అన్ని విధాలా నచ్చారు. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం మంచిది మిస్టర్. నా ఒళ్ళు నా దగ్గర కాకపోతే మీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతానా మేడం? పడతావా? మా అమ్మాయి వెనకాల పడతావా? నేను చెప్పేది నేను ఆగనయ్యా. ఆకపోవటానికి వాడు ఎవడనుకున్నారు? వీడా? వీడు 420 కదండి. 420 కాదు, 840 కాదండి. సాక్షాత్ మీకు కాబోయే అల్లుడు. అంటే పరమేశ్వరరావు గారు ఈయనే. మరి వాళ్ళ అబ్బాయి ఆయనే. ఎంత పొరపాటు, ఎంత పొరపాటు. కాస్తలో కాపరాలు చెడిపోయేవి.
ఈయన మీ గురించి గొప్పగా చెప్తే మంచి సాంప్రదాయమైన కుటుంబం అనుకున్నాను మరి ఇంత రౌడీ సంబంధం అనుకోలేదు నన్ను క్షమించమ్మా, ఇతను మీ వాడని నాకు తెలియదు, మీ వాడు నాకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇంటర్వ్యూలు ఇవ్వకుండా వాయించేస్తుంటే నన్ను ఎలా చెప్పమంటారండి? మా అమ్మాయికి మీ వాడు లవ్ లెటర్ రాశాడని కోపంలో ఏమిటి మీ అమ్మాయికి మా వాడు లవ్ లెటర్ రాశాడా? లవ్ లెటర్ రాయడం, నేను దానికి రిప్లై ఇచ్చేయడం కూడా జరిగిపోయింది అనుకోండి. అది చూడు బాబు, జరిగిందంతా ఆటలో అరటిపండు పాటలో పచ్చపండు అని మర్చిపో. బాగారు జరిగిపోయిన ఎన్కౌంటర్ అంతా మర్చిపోండి. ఇంతకీ మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చిందో లేదో ఒక్కసారి కనుక్కుంటే. భలేవారండి, మీ అమ్మాయి ఎంత నచ్చకపోతే మీకు అది ఇన్ని లాంటి దెబ్బలు తింటాడు. పాపం చూడండి, లారీ కింద పడిన ఇద్దరు తప్పేలా ఎలా చిదిగిపోయాడు బాబు. అది సర్లేవయ్యా, అవన్నీ వదిలేసాయి. దట్ ఈస్ బెటర్. ఇదిగో వాళ్ళ అమ్మాయికి మా వాడు నచ్చాడో లేదో అడుగు. అమ్మ నచ్చాడా? అయ్యా, మా అమ్మాయి ఇష్టాలు వేరే కనుక్కోరక్కర్లేదండి. నేను స్టాప్ అంటే స్టాప్, గో అంటే గో. ప్రస్తుతం గో. శుభం. అయ్యా అప్పటి లాంజాడి మహాశయ సార్, 4 రోడ్ల జంక్షన్ లో పెళ్లి చూపులు, లాఠీ చార్జీతో మావాళ్ళు పలకరింపులు, పోలీస్ స్టేషన్ లో నిశ్చితార్థం. నా సర్వీస్ మొత్తం మీద ఇలాంటి సంబంధం ఎక్కడ చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. కాబట్టి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కయ్యమంటూ విజిరుది అని చెప్తారు.